ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మేలుకు ప్రతిగా కీడే మనము చూస్తున్నాం, వింటున్నాం. చేసిన మేలుకి ప్రతిగా వారి యొక్క క్రియల చొప్పున మనము వారి క్రియ అనగా వారు చేస్తున్న ఆ పనిని బట్టి మనము చూస్తున్నప్పుడు ప్రభునందు దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా అన్ని అనుకున్నట్లుగా జరిగితే దేవుడు కూడా గుర్తుకి రాడేమో. కొన్ని పరిస్థితులు భగవంతుని దగ్గరికి రావటానికి దోహదపడుతూ ఉంటాయి. ఈరోజు మనము సభ్య సమాజంలో ఉన్న ఎత్తులను చూసినట్లయితే ఈనాడు భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరినీ కూడా గమనించినట్లయితే ముఖ్యంగా భారతదేశ ప్రజలలో చాలా మంది నిజరక్షకుడిని గుర్తించి నిజరక్షకుడిని ఎరిగి ఆయన మీద ఆధారపడుతున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ కొందరు ఈ రాధా మనోహర దాసు లాంటి వారు, కరుణాకర సుగుణ, బోకర లలిత కుమారు, ఇంకా అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. మీరందరూ కూడా సత్య దేవుడైన సర్వ సృష్టికి ఆధారమైన సర్వలోకమును సృష్టించిన ఆ భగవంతుని విడిచి సృష్టికి సాగిలపడుతున్నారు. పరిశుద్ధ గ్రంథములో బైబిలులో ఇలాంటి వ్యక్తులు ఉన్నారండి. యోహాను సువార్త 9వ అధ్యాయం అంతా కూడా అక్కడ పుట్టినది మొదలుకొని ఒక గుడ్డివాడు ఉన్నాడు. అప్పుడు శిష్యులు బోధకుని అడిగారు, బోధకుడా, వీడు ఇలాగా పుట్టడానికి వీడి పాపమా లేక వీడి తల్లిదండ్రుల పాపమా అన్నప్పుడు, లేదు దేవుని యొక్క సంకల్పము, ప్రణాళిక, క్రియలు ఈయన యందు నెరవేర్చడానికే వీడు తల్లి గర్భము నుండి గుడ్డివానిగా పుట్టాడని వాణ్ణి స్వస్థపరిచాడు, బాగు చేశాడు. కానీ ఆ సమాజంలో ఉన్న వ్యక్తులు ఉన్నారే, ఈనాడు మన తరములో బోకర లలిత కుమారు, రాధా మనోహర దాసు, కరుణాకర సుగుణ, ఇంకా చాలా మంది ఉన్నారు కదా. నిజమైన సృష్టికర్తని విడిచి సృష్టికి సాగిలపడటం, మాకు అన్ని పవిత్రమైనవి అంటాడు ఈ కరుణాకర సుగుణ. ఏమండి, అపవిత్రమైన వాటిని కూడా పవిత్రంగా ఎంచుకొని, అందుకే అజ్ఞానము అంధకారం అనే చీకటిలో ఉన్న వీరి కనులు ఏ రీతినైనా కానీ ఆ మోక్షానికి చేర్చాలనే చాలా మంది, ఈరే కాదండి, వీరి కోసమే కాదు ఈ యొక్క కౌంటర్, ఈ యొక్క సందేశం. ఎందరూ క్రీస్తుకి వెలపటం ఉన్నారో, నిజదేవుడికి నిజ రక్షకుడికి దూరంగా ఉన్నారో వారందరూ కూడా
తెలుసుకున్నట్లుగాను మరి ఎప్పుడు వరకు ఈ యొక్క పోరాటము అంటే ప్రభువు ఆయన రాజ్యమునకు పిలుచుకున్నంత వరకు, మోక్షానికి తీసుకున్నంత వరకు ఈ నా పోరాటము ఆగదు. ఇలాంటి అజ్ఞానం అనే, అంధకారం అనే చీకటిలో ఉన్న వారి కనులు వెలిగించటానికే కంకణం కట్టుకున్నాం. అసలుకి క్రైస్తవం పుట్టిందే ఇలాంటి అజ్ఞానుల యొక్క జ్ఞానేంద్రాలు వెలిగించటానికని కరాఖండిగా మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ గుడ్డివాణ్ణి బోధకుడు, ప్రభువు, సృష్టికర్త, మరి సృష్టికర్తకి మాత్రమే సమస్తము సాధ్యమవుతుంది. అది మానవునికి మానవునికి సాధ్యమనేది కాదు, సాధ్యమయ్యేవి కాదు. మానవునికి సాధ్యపడేవి కాదు. ఒక భగవంతుడికి మాత్రమే సమస్తము లోబడుతూ ఉంది. వాణ్ణి స్వస్థపరిస్తే ఆడున్న ఆ సమాజంలో ఉన్న ప్రజలు సంతోషించాల్సింది పోయి, వాడు పడితే వాడు స్వస్థపరచబడితే, వాడి కనులు వెలిగింపబడితే ఆ గ్రామస్తులు, ఆ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషము ఎత్తపరచాల్సింది పోయి అంటారు, పరిశోధనలు మొదలుపెట్టారు. ఈ గుడ్డోడికి అసలుకి మన ఊరు గుడ్డోడేనా, ఇంతకుముందు మన ఊరిలో అడుక్కునేవాడేనా, వీడు మన ఊరిలో బిచ్చాలాటన బిచ్చము ఎత్తుకునేవాడేనా, అసలుకి ఊళ్ళో వాళ్ళందరూ పెద్ద కోటాన్ని కమిటీ మీటింగ్ని పెట్టారండి. ఏమండి, వీరి కనులు కూడా పోతే బాగుండేదనిపించింది నాకు. ఎందుకంటే గుడ్డోడు స్వస్థపరిస్తే, వాని యొక్క కనులు వెలిగించబడితే, వాడు స్వస్థపరచబడితే, వాడు ఆ యొక్క అంధత్వము నుండి, చీకటిలో ఉండి, తన రూపం ఎట్లా ఉందో తెలియదు, మరి తల్లిదండ్రులు రూపం ఎలాగో ఉందో తెలియదు, చెవులతో వింటం వరకే గాని తను ఎట్ట ఉన్నాడో తెలియదు. ఆ రోజున ప్రభు యేసుక్రీస్తు వారు, బోధకుడు, సృష్టికర్త, వాని యొక్క నేత్రములు వెలిగిస్తే ఆ సమాజంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు, పెద్ద కమిటీ వేశారు. కమిటీ వేసి అందరూ సద్దాన బద్దాన పడుతూ ఉన్నారు. ఎందుకు? వీడు మనూరు గుడ్డోడే, వీడు మనూరులో వాడే, కానీ వీడి కనులు ఎట్టొచ్చాయి. ఏమండి, నేను అడుగుతాను, క్రైస్తవులుగా ఉన్నవారు, సత్య సంబంధులుగా ఉన్నవారు దేవుని యొక్క సువార్తని ప్రకటిస్తూ ఉంటే, ఈ కనులున్న గుడ్డోళ్ళు ఉన్నారు, కనులున్న గుడ్డోళ్ళు. ఈ గుడ్డివానికేమో కనులు ముయ్యబడితే, కనులున్న గుడ్డోళ్ళు ఉన్నారు, సువార్తని అడ్డగిస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే వీరెవరయ్యా అంటే, వీరు కనులున్న అంధులు, వీరు అజ్ఞానం అనే, అంధకారం అనే చీకటిలో ఉన్నవారు. నిజమైన వెలుగుని చూడలేక, రావలేక, ఆయన యొక్క తేజస్సుని చూడలేరు. ఎందుకంటే వీరి మీద పాపం ఉంది. ఇక్కడ ఈ గుడ్డివాడు దేవుని మహిమ నిమిత్తము వాడు స్వస్థత పొందితే, వాని కనులు వస్తే వీళ్ళకెందుకండి? అలాగనే భారతదేశంలో రాజ్యాంగంలో వాక్కు స్వాతంత్రము, సువార్త
మత స్వేచ్ఛ, మత స్వాతంత్ర హక్కులు ఉంటే సువార్తని అడ్డగించటానికి వీరెవరండి? ఇప్పుడు ఆ గుడ్డోడికి కన్నులు వస్తే వీరికేంటి నష్టం? వాడు ఆ గుడ్డివాడు అంధుడిగా అడుక్కొని తిరుగుతూ ఉంటే అది బాగుంది సభ్య సమాజంలో ఉన్నవారికి. ఈనాడు బార్ షాపులు ఒక త్రాగుబోతుని తీసుకుంటే చూడండి, బార్ షాపుకు పోకుండా మరి తన యొక్క ఒకప్పుడు మురికి వస్త్రములతోనూ మురికి గుడ్డలతోనూ మరి ఒంటి మీద వస్త్రం పోయేది కానకుండా ఆ మొత్తులో ఉండి ఆ మొత్తు నుండి విడుదల పొంది ఆ సాతాను కబంధస్తకాల నుంచి విడుదల పొంది త్రాగులేని మహమ్మారి నుండి రక్షించబడిన ఒక త్రాగుబోతు ఈరోజు యేసు ప్రభు వారి గురించి సువార్త ప్రకటిస్తూ ఉంటే ఈ కనులను గుడ్డు వాళ్ళు అంటారు, మీకు పర్మిషన్ ఉందా? ఏది? గుడ్డోడికి కనులు వస్తే కమిటీ వేశారే, ఆ యొక్క కమిటీలో ఉన్నవారు అనుకోవచ్చు ఈ కనుల గుడ్డి వాళ్ళు. ఆఖరికి ఈ కమిటీలో గుడ్డివాడి యొక్క తల్లిదండ్రులను పిలిపిస్తే వాళ్ళు అన్నారు, అయ్యా మా కుమారుడైతే వీడే, మరి వీడి కన్నులు ఎట్టొచ్చాయో మాకు తెలియదు కానీ అని యూదులకి భయపడి ఈనాడు ఒక రహస్యమందు దేవుడంటే భయం ఉంది, కానీ కొందరి వ్యక్తులకి భయపడి ఈరోజు అంటే కొలగెజ్జి కలిగి, ఒక మాటలో చెప్పాలంటే ఈ కొలగెజ్జి కలిగి సృష్టికర్త మీద తిరుగుబాటు చేస్తూ సువార్తని అడ్డగిస్తున్న ఈ యొక్క కొలగిజ్జి కలిగిన వారు ఉన్నారు. కనుక గుడ్డివాని కళ్ళు భగవంతుడే వెలిగించాడు. అయితే ఈనాడు కనులున్న గుడ్డి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సృష్టికర్త మీద తిరగబడుతున్న వారు, సువార్తని అడ్డగిస్తున్న వారు. లారా, ఒకరోజు మీరు ఎవరి మీదైతే తోలనగా మాట్లాడుతూ ఉన్నారో ఆ రోజున ఆయన ఎదుట మీరు ప్రతిష్టమయ్యే ఆ గడియలు ఆసన్నమైనప్పుడు, సృష్టికర్త ఎదుట మీరు నిలబడినప్పుడు, ఆ రోజు ఆయన చేతులతో మిమ్మల్ని అగ్నిగుండానికి పంపించేటప్పుడు మీరు అడుగుతారు, అయ్యో మా కనులు ఉండి కూడా నిన్ను గుర్తించలేకపోయాము, మేము కనులున్న హందులము గుడ్డి వాళ్ళమని ఆ రోజు కేకలేస్తారు. ఆ రోజు మీరు ఎంత మొత్తుకున్నా మిమ్మల్ని పాతాళ అగ్నికి నా ప్రభువు ఖచ్చితంగా నెట్టివేస్తాడు. ఇకనైనా మారండి, మార్పు చెందండి. ఆ తల్లిదండ్రుల్ని తీసుకొచ్చినప్పటికీ ఆ తల్లిదండ్రులు యూదులకి భయపడి ఏమన్నారో తెలుసా? వీని కనులు ఎలాగ వచ్చాయో మాకు తెలియదు కానీ వీడైతే మా కుమారుడే అని చెప్పి వారు, అదిగో వాడికి వయసు వచ్చింది, వాడిని అడిగి తెలుసుకోనండి అని ఆ కనులు వెలిగించిన వాడిని అడిగినప్పుడు ఆ గుడ్డివాడిని వాడన్నాడు, ఆయన ప్రవర్త అని సాక్ష్యం ఇచ్చాడు వాడికి తెలిసిన కొలది. ఏమండి, ఈరోజు కనులుండి గుడ్డివాళ్ళుగా అంధకారం అనే చీకటిలో ఉన్నవారు ఉన్నారు. మరి ఇది ఎవరయ్యా అంటే ఇంకను యేసు ప్రభువుకి ఎలపటం ఉండి క్రీస్తుకి వెలపటం ఉన్న వారందరూ కూడా కనులున్న గుడ్డి వాళ్ళు. మీ కనులు వెలిగించబడాలి అంటే క్రీస్తు యేసు రక్తములో కడగబడితే ఎలుగు మీ మీదికి వస్తుంది, మీరు మనోనేత్రాలు వెలిగించబడతాయి. తప్పకుండా మీరు కూడా ఆ మోక్షములో ఉండులాగున మీరు భూమి మీద ఉండగానే మీరు మీ మనోనేత్రాలు వెలిగించబడటానికి ఆ యొక్క సృష్టికర్త పాదాలను సమీపిస్తే తప్పకుండా మీకు ప్రభువారు సహాయము చేయునుగాక.